హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం అన్ని న్యూస్ పేపర్లను కవర్ చేసుకున్నట్లయితే మనకి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టుగా ప్రతి పేపర్లోనూ రావడం జరిగింది. సో బీఈడి చేసిన వారికి కూడా హెచ్జిటి పోస్టులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇవ్వడం జరిగిందనమాట. యాజ్ యూజువల్ మనం నైట్ డిస్కషన్ చేసుకున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీలకు ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష 6,100 పోస్టులకి భర్తీ నియామక పరీక్ష. సో ఉపాధ్యాయుల్లో నిబద్ధతకే అప్రెంటిస్షిప్ విధానము మంత్రి బొత్స. డిఎస్సి నోటిఫికేషన్ ప్రతులను చూపుతున్న మంత్రి బొత్స. చిత్రంలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల బీఈడి వారికి కూడా అర్హతలు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం వెరీ క్లియర్గా చూసుకోవచ్చు. చూడండి, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల 6,100 పోస్టులు. హెచ్జిటికి 2,280, స్కూల్ అసిస్టెంట్కి 2,299, 4 జిల్లాల్లో 300 దాటిన ఖాళీలు. హెచ్జిటి పోస్టులకు బీఈడి వారు అర్హులే. సంస్కరణలపై శిక్షణ కోసమే అప్రెంటిస్షిప్ విధానం. విద్యామంత్రి ఉద్ఘాటన అమరావతి ఫిబ్రవరి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 12వ తేదీ జగన్ ప్రభుత్వం మెడికల్కు ఉపాధ్యాయుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 5 ఏళ్ల పాటు ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయని ప్రభుత్వం ఎన్నికల వేళ రాజకీయ లబ్ధిని ఆశిస్తూ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అయితే ఎన్నికల సమయంలో భర్తీ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేసాం అన్న చందంగా ప్రక్రియను ప్రారంభించింది. డిఎస్సికి సంబంధించి జీవో నంబర్ 11/12ను సోమవారం పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. సొసైటీ పరిధిలో పోస్టులను జీవో జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో పోస్టులకు మరో జీవోను విడుదల చేసింది. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల మోడల్ స్కూల్స్, గిరిజన బీసీ సంక్షేమ పాఠశాలలో సొసైటీ పేరుతో ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తంగా 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి వీటిని భర్తీ చేయబోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెకండరీ గ్రేడ్ టీచర్లు వచ్చేసిందే హెచ్జిటి 2,280, స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ 2,299, అలాగే ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ చూసుకున్నట్టయితే 1,264. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ చూసుకున్నట్టయితే 215 పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులు 42 ఉన్నాయి. ఇందులో టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులు జోనల్ పరిధిలోకి వస్తాయి. మిగతా పోస్టులను ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికగా భర్తీ చేస్తారు. జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భర్తీ ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు జరిగే పరీక్షలో డిఎస్సికి 80%, టెట్కి 20% వెయిటేజీ ఇస్తారు. పీఈటీలకు టెట్ ఉండదు కాబట్టి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, టీఆర్టీని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. స్కూల్ అసిస్టెంట్లు గ్రాడ్యుయేషన్ బీఈడి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. హెచ్జిటీలకు ఇంటర్మీడియట్ డిఎడ్ ఉండాలని తెలిపింది. అయితే హెచ్జిటి పోస్టులకు బీఈడి అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వయోపరిమితి జనరల్ అభ్యర్థులకు 44, ఎస్సీ ఎస్టీ బీసీలకు 49, దివ్యాంగులకు 54గా ఇచ్చింది. మొత్తం డిఎస్సి పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరుగుతాయని వివరించడం జరిగింది. డిఎస్సి కమిటీ కలెక్టర్, చైర్మన్, జేసీ వైస్ చైర్మన్, డిఈఓ సభ్యురాలుగా వ్యవహరిస్తారని తెలిపింది. వెబ్సైట్ ప్రారంభము. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం సచివాలయంలో డిఎస్సికి సంబంధించి వెబ్సైట్ను ప్రారంభించారు. అలాగే నోటిఫికేషన్కి సంబంధించిన వివరాల కోసం ఏదైనా సందేహాలు ఉంటే ఇంకో నంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ అసలు పనిచేయలేదు. పని చేసినా లిఫ్ట్ చేయడం లేదనమాట. 2 నంబర్లు ఇచ్చారు చూడండి, 97058553449. సో ఈ నెంబర్లకు ఫోన్ చేసి మనం కనుక్కోవచ్చు అని చెప్పడం జరిగింది వాళ్ళు. బట్ కాకపోతే దానికి ఫోన్ చేసి ఎవరు రెస్పాండ్ అవుతున్నట్లేదు. ఇక్కడ చూసుకుని బీఏడి అభ్యర్థులు అర్హులే అనమాట. ఇక్కడ చూసుకుంటే బీఈడి చేసిన వారు హెచ్జిటి పోస్టులకు అర్హులు కాదని సుప్రీంకోర్టు చెప్పలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వివరణ ఇచ్చారు. రాజస్థాన్ విషయంలో సుప్రీం తీర్పు ఇచ్చిందని, కానీ ఆ తర్వాత కూడా పలు రాష్ట్రాలు హెచ్జిటి పోస్టులకు బీఈడి అర్హత కల్పించనున్నారు. సో రాష్ట్రంలో కూడా అభ్యర్థుల వినతి మేరకు అదే విధానం అమలు చేయబోతున్నామని, డిఎస్సికి ఫిబ్రవరి 21 వరకు ఫీజులు చెల్లించవచ్చునని, 22 వరకు దరఖాస్తు స్వీకరిస్తామని తెలిపారు. అభ్యర్థులు జోనల్ పోస్టులను, జిల్లా పోస్టులను రెండింటినీ రాయవచ్చని పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు స్పష్టం చేశారు. 4వ వంతు కర్నూలులోనే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రభుత్వంలో 6,100 పోస్టులను డిఎస్సి ప్రకటిస్తే అందులో కర్నూలు జిల్లాకు మాత్రమే 1,693 పోస్టులు ఉన్నాయి. వీటిలో 1,022 హెచ్జిటి, 550 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మిగిలిన జిల్లాలలో ఒక్క ప్రకాశంలోనే 500 పోస్టులు పైబడి ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి వెరీ క్లియర్గా ఇంకో పేపర్లో ఉంది, అది చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ వచ్చేసిందే మనకి
ఇక్కడ చూడండి బీఈడి అభ్యర్థులు కూడా హెచ్జిటి పోస్టులకు అర్హులే అనమాట. బీఈడి చేసిన వారు హెచ్జిటి పోస్టులకు అర్హులు కాదని సుప్రీంకోర్టు చెప్పలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వివరణ ఇచ్చారు. రాజస్థాన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని, కానీ ఆ తర్వాత కూడా పలు రాష్ట్రాలు హెచ్జిటి పోస్టులకు బీఈడి అర్హత కల్పించున్నారని, రాష్ట్రంలో కూడా అభ్యర్థుల వినతి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పడం జరిగింది. డిఎస్కి ఫిబ్రవరి 21 వరకు ఫీజులు చెల్లించవచ్చని, 22 వరకు అప్లికేషన్ స్వీకరిస్తామని చెప్పడం జరిగింది. జోనల్ పోస్టులకు, జిల్లా పోస్టులకు 2 రాయొచ్చు అని చెప్పి ప్రవీణ్ ప్రకాష్ గారు స్పష్టం చేయడం జరిగిందనమాట. అలాగే మనకు వచ్చేది డిఎస్సి జిల్లాల వారీగా 2024 జిల్లాల వారి పోస్టులు చూసుకున్నట్టయితే మనము ఇక్కడ చూసుకోవచ్చు వెరీ క్లియర్గా. జిల్లా హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మొత్తం నేను ఇలా చెప్పుకుంటూ వస్తాను చూడండి. జిల్లా హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మొత్తం. శ్రీకాకుళం చూసుకున్నట్టయితే హెచ్జిటి 104 ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ 130 ఉన్నాయి, టీజీటీ 49 ఉన్నాయి, మొత్తం 283 ఉన్నాయి. విజయనగరం 103, స్కూల్ అసిస్టెంట్ చూసుకుంటే 97, టీజీటీ చూసుకుంటే 84 ఉన్నాయి, మొత్తంగా చూసుకుంటే 284 ఉన్నాయి. విశాఖపట్నం 101 హెచ్జిటి, 133 స్కూల్ అసిస్టెంట్, టీజీటీ 95, 329 వచ్చేసింది మొత్తము. నెక్స్ట్ వచ్చేసింది మనకి తూర్పుగోదావరి 108 హెచ్జిటి, 182 స్కూల్ అసిస్టెంట్, టీజీటీ వచ్చింది 102 ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్టయితే 392 ఉన్నాయి. నెక్స్ట్ పశ్చిమ గోదావరి చూసుకున్నట్లయితే మనకి 102 హెచ్జిటి ఉన్నాయి, 145 స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి, టీజీటీ వచ్చింది 59 ఉన్నాయి, టోటల్గా 306 ఉన్నాయి. కృష్ణా చూసుకున్నట్టయితే మనకి 103 వచ్చేసింది హెచ్జిటి ఉన్నాయి, 111 స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి, 65 వచ్చేసింది మనకి టీజీటీ ఉన్నాయి, 279 టోటల్. నెక్స్ట్ ఇక్కడ గుంటూరు చూసుకున్నట్టయితే మనకి 109 హెచ్జిటి ఉన్నాయి, 170 స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి. ఇక్కడ టీజీటీ చూసుకున్నట్టయితే 137 ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే మనకి 416 ఉండడం జరిగిందనమాట. ప్రకాశం చూసుకున్నట్టయితే మనకి హెచ్జిటి 111 ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ 299 ఇక్కడ చాలా హైయెస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టీజీటీ చూసుకున్నట్టయితే మనకి ప్రకాశంలో వచ్చి 93 ఉన్నాయి, 503 మొత్తం వచ్చేసి. నెల్లూరు చూసుకున్నట్టయితే 104 హెచ్జిటి పోస్టులు ఉన్నాయి, 140 స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి, 102 వచ్చేసింది టీజీటీ ఉన్నాయి, 346 వచ్చింది మొత్తం. చిత్తూరు అయిపోయిందంటే. కడప 105 హెచ్జిటి ఉన్నాయి, 81 స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి, 103 టీజీటీ ఉన్నాయి, 289 ఉన్నాయి టోటల్గా. అనంతపురం 107 హెచ్జిటి ఉన్నాయి, 164 స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి, 115 టీజీటీ ఉన్నాయి, మొత్తంగా 386 పోస్టులు అనమాట. కర్నూలు చూసుకుంటే 1022 హెచ్జిటి ఉన్నాయి, 550 స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి, టీజీ వచ్చి 121 ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్టయితే 1693 వచ్చేసింది ఒక్క కర్నూలు జిల్లాకు మాత్రమే ఉన్నాయి. మొత్తం చూసుకున్నట్టయితే హెచ్జిటి వచ్చేసింది 2280, అలాగే వచ్చేసింది స్కూల్ అసిస్టెంట్ వచ్చింది 2299, అలాగే టీజీటీ చూసుకున్నట్టయితే మనకి 2264, టోటల్గా చూసుకున్నట్టయితే మనకి 5843 రావడం జరుగుతుంది. హెచ్జిటి వాళ్ళకి 2280, ఎస్ఏ వాళ్ళకి వచ్చింది 2299, టీజీటీ వాళ్ళకి వచ్చింది 1264, పీఈటీ 215 పోస్టులు ఉన్నాయి, ప్రిన్సిపల్ వచ్చేసింది 42 ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే 6100 పోస్టులు ఉండడం జరిగింది. సో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల జోన్ల వారీగా మనకి ఇక్కడ వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఉపాధ్యాయ ఖాళీలు జనరల్లో వచ్చేసిందే మనకి, రెగ్యులర్ స్కూల్లో వచ్చేసిందే మనకి చాలా తక్కువగా ఉండడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు జోన్ల వారీగా పీజీటీ పోస్టులు చూడండి. ఫస్ట్ జోన్ 1 కింద వచ్చేసింది ఏపీ మోడల్ స్కూల్ 9 ఉన్నాయి, బీసీ సంక్షేమం 17 ఉన్నాయి, గిరిజనులు వచ్చేసింది 24 ఉన్నాయి. టోటల్గా జోన్ 2లో చూసుకున్నట్టయితే ఏపీ మోడల్ స్కూల్ 4 ఉన్నాయి, బీసీ సంక్షేమంలో 11 ఉన్నాయి, గిరిజన సంక్షేమంలో 18 ఉన్నాయి. జోన్ 3లో చూసుకుంటే 5 ఏపీ మోడల్ స్కూల్, బీసీ సంక్షేమం 16, గిరిజన సంక్షేమం 7 ఉన్నాయి. జోన్ 4లో 5 ఏపీ మోడల్ స్కూల్, బీసీ సంక్షేమంలో 37, గిరిజన సంక్షేమంలో 9. నాకు తెలిసి ఇది కొద్దిగా ఎక్కువే అని అనుకుంటాను లాస్ట్ టైంతో పోల్చుకుంటే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఉపాధ్యాయ పోస్టులు ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, సేమ్ అదే. జోన్ల వారీగా టీజీటీలు చూసుకున్నట్టయితే మనకి ఏపీ మోడల్ స్కూల్లో చూసుకున్నట్టయితే మనకి జోన్ 1లో 42, అలాగే జోన్ 2లో 2, జోన్ 3లో 55, జోన్ 4లో 149. బీసీ సంక్షేమంలో వచ్చేసింది జోన్ 1లో 24, జోన్ 2లో 6, జోన్ 3లో 12, జోన్ 4లో 24. సాంఘిక సంక్షేమ శాఖలో చూసుకున్నట్టయితే మనకి జోన్ 1లో 56, జోన్ 2లో 111, జోన్ 3లో వచ్చేసి 91 ఉన్నాయి, జోన్ 4లో 128 ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ వచ్చింది జోన్ 1లో 88, జోన్ 2లో 76, జోన్ 3లో 155. మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జోన్ 4లో 127 ఉండడం జరిగిందనమాట. సో ఇదంతా ఆల్రెడీ చెప్పిన మ్యాటర్, మళ్ళీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఒకటి చూసుకోవచ్చు, ఇది షెడ్యూల్. దరఖాస్తు స్వీకరణ 12/2/2024 నుంచి, అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. బట్ ఇప్పటివరకు మనకి క్యాడర్ వైజ్, స్ట్రెంత్ వైజ్, క్యాస్ట్ వైజ్ మనకి బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ అయితే ఇంకా ఓపెన్ అవ్వడం లేదు. నేను ఆల్రెడీ ఇప్పుడు కూడా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. దరఖాస్తులు చూసుకున్నట్టయితే మనకి 22/2/2024 వరకు నోటిఫికేషన్ ఉంటుంది. హాల్ టికెట్ వచ్చేది మనకి మార్చి 5 నుంచి ఉంటుంది. డిఎస్సి పరీక్ష మార్చి 15 నుంచి 30 వరకు ఉంటుంది.
సో ఇక్కడ ప్రాథమిక కీ వచ్చేసింది 31 మార్చ్, అభ్యంతరాల స్వీకరణ ఏప్రిల్ 1 ఉంటుంది, తుది కీ వచ్చింది ఏప్రిల్ 2, ఫలితాల ప్రకటన వచ్చింది ఏప్రిల్ 7.